Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఈ ఐఐటి సిరీస్లో భాగంగా ఇప్పటివరకు మనం ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ గురించి డిస్కస్ చేశాము. ఈ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఈరోజు వచ్చేసి మనం ఐఐటి కాన్పూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఈ వీడియోలో ఐఐటి కాన్పూర్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ప్లేస్మెంట్ వివరాలు ఏంటి, సో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంత అనేది మనం డిస్కస్ చేద్దామంట. మీ అందరికీ నా మనవి ఏంటంటే వీడియో చూసినప్పుడు మీకోసం ఎంతో డేటా సేకరించి మీ ముందు పెడుతుంటాం కాబట్టి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల ఎంతోమంది విద్యార్థులకు చేరుతుంది కాబట్టి, సో అది మన ఛానల్కి అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే విషయం కాబట్టి ఒక క్షణం ఆగి మీరు అందరూ కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ముందుగా ఐఐటి కాన్పూర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి 4th ఉంది. స్టూడెంట్ చాయిస్లో కూడా ఈ కాలేజ్ వచ్చేసి మనకి 4 ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ టోటల్గా 14 బ్రాంచెస్ ఉన్నాయి. 1960లో ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్టివిటీ అంటే కాన్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కాన్పూర్ సెంట్రల్ రైల్వే నుంచి మీకు 14 కిలోమీటర్స్ దూరంలో ఈ కాన్పూర్ ఐఐటి ఉందన్నమాట. అదేవిధంగా మీకు లాస్ట్ 2 ఇయర్స్ కట్ ఆఫ్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2023లో ర్యాంక్ ఇచ్చాను. సిఎస్సిలో 238 ఉంది. మార్క్స్ మాత్రం మీకు అరౌండ్గా 217 నుంచి 263 వరకు ఉంటే మీకు ఇక్కడ సిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. అదర్ బ్రాంచెస్ యొక్క ర్యాంకు కట్ ఆఫ్ కూడా మీకు జస్ట్ ఐడియా కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఇవి కొంచెం స్లైడ్గా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది 2024లో, ఇది మీరు గమనించండి. ఇన్స్టిట్యూషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పర్ సెమిస్టర్ అన్ని కలుపుకొని కేవలం మీకు ట్యూషన్ ఫీజు, ఇన్స్టిట్యూషన్ ఫీజు అంటే 1,12,000 అవుతుందన్నమాట. ఇది కేవలం ట్యూషన్ ఫీజు అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి హాస్టల్ ఫీజు కనుక మనం తీసుకున్నట్లయితే ఒక 25,000 ఉంటుందన్నమాట. సో రెండు కలుపుకొని మీకు దాదాపు సో 1,50,000 అరౌండ్ అవుతుందన్నమాట పర్ సెమిస్టర్. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి మాత్రం 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది జనరల్ కావచ్చు, అంటే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, వారి ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh ఉన్నట్లయితే వారికి ఫీజు ఏమి ఉండదు. అండ్ జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ ఎవరికి ఇన్కమ్ అనేది సో 1 lakh to 5 lakhs లోపు ఉన్నట్లయితే వారికి 2/3 ఫీజులో మీకు రాయితీ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మీకు బ్రాంచ్ వైజ్గా ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ ప్లేస్మెంట్స్ మాత్రం 95.86తోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉంది 95.24%తోని. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ 4 ఇయర్స్ బిఎస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటిలో మాత్రం మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ ప్లేస్మెంట్ బాగుంది 95%తోని. నెక్స్ట్ ఎకనామిక్స్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్ అనేది జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి రాదు. ఇక్కడ మీకు అందుకనే చార్ట్ ఇచ్చాను. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రికల్లో 145 స్టూడెంట్స్ రిజిస్టర్ అయితే 139 మెంబర్స్ అనేది ఇక్కడ ప్లేస్మెంట్ అయ్యారు. అదేవిధంగా సిఎస్సిలో 126 రిజిస్టర్ అయితే 120 మెంబర్స్కి ప్లేస్మెంట్ వచ్చిందన్నమాట. అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ యొక్క రిజిస్టర్డ్ క్యాండిడేట్ ప్లేస్డ్ క్యాండిడేట్ చూసుకోవచ్చు. సిజిపిఏ మెయింటైన్ చేసిన వారికి మాత్రమే ప్లేస్మెంట్లో కూర్చోబెడతారు కాబట్టి
సో అడ్మిట్ అయిన అందరు స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్లేస్మెంట్స్కి వారిని మాత్రమే కూర్చోబెడతారు. సో ఇక్కడ వచ్చేసి మీకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు సో 1.90 crores per annum వచ్చిందన్నమాట. ఇవి ఐఐటి కాన్పూర్ని విజిట్ చేసినటువంటి కంపెనీస్ అనమాట. సో నార్మల్గా ఈ కంపెనీస్ అన్ని కూడా విజిట్ చేస్తుంటాయి, ఇక్కడ అన్నీ కూడా ఎంఎన్సీస్ అనుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్మెంట్ స్టాటిక్స్లోనే మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే కెమికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటన్నిటి ప్యాకేజ్ అబౌట్ 20 lakhs ఉన్నాయి. అదేవిధంగా మీకు మెకానికల్ తీసుకున్న నియర్లీ 20 lakhs దగ్గరలో ఉందన్నమాట. 4 years బిఎస్ కోర్సెస్ తీసుకున్నా కానీ మీడియం ప్యాకేజ్ ఏందనేది మీరు చూసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇస్తున్నాను మీకు. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ ఇస్తున్నాను. జనరల్, న్యూట్రల్, ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఇస్తున్నాను. ఫీమేల్ ఓపెనింగ్ ర్యాంక్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఇస్తున్నాను. ఇక్కడ 55 జనరల్, న్యూట్రల్ అండ్ అదేవిధంగా 14 ఫీమేల్ అనమాట. అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మీకు ఉన్నటువంటి సీట్స్ జనరల్, న్యూట్రల్ అంటే బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరైనా జాయిన్ కావచ్చు. 14 మాత్రం సపరేట్గా ఫీమేల్కి ఉన్నాయి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ పక్కన ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రాంచ్ వచ్చి బయాలజికల్ సైన్సెస్, ఇది 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ మీకు 42 జనరల్, న్యూట్రల్ ఉన్నాయి, 11 ఫీమేల్కి ఉన్నాయి. కట్ ఆఫ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ సో 83 జనరల్, న్యూట్రల్ ఉన్నాయి, 21 ఫీమేల్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు వచ్చేసి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు కాన్పూర్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ 4 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్, ఇది బీటెక్ కిందకి రాదు. ఇక్కడ మీకు జనరల్, న్యూట్రల్లో 39 సీట్స్ ఉన్నాయి, ఫీమేల్లో 10 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో మొత్తం 118 సీట్స్ జనరల్, న్యూట్రల్కి ఉన్నాయి, 13 ఫీమేల్కి ఉన్నాయి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ వచ్చేసి మీకు 103 జనరల్, న్యూట్రల్కి ఉన్నాయి, 26 ఫీమేల్కి ఉన్నాయి. సో మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోవచ్చు. జనరల్, న్యూట్రల్లో అదేవిధంగా పీడబ్ల్యూడి, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ టోటల్గా మీకు ఓపెనింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ ఎర్త్ సైన్సెస్, ఇది వచ్చేసి మీకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ 34 జనరల్, న్యూట్రల్లో ఉన్నాయి, 9 వచ్చేసి ఫీమేల్కి ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏందనేది కేటగిరీ వైజ్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్, కాన్పూర్లో ఎకనామిక్స్, ఇది కూడా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ 41 జనరల్, న్యూట్రల్లో ఉన్నాయి, 11 ఫీమేల్లో ఉన్నాయి. సో మీకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ మీరు చూసుకోండి. ఒక వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అన్నీ చెప్పుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి జస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. మీరు పాస్ చేసుకొని మీ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో 4 years బీటెక్ ప్రోగ్రామ్. ఇక్కడ 153 సీట్స్ జనరల్, న్యూట్రల్లో 39 సీట్స్ వచ్చేసి మీకు ఫీమేల్కి ఉన్నాయి అనమాట. కట్ ఆఫ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మీకు బీటెక్ ప్రోగ్రామ్. 68 జనరల్, న్యూట్రల్, 17 ఫీమేల్. కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ఇది సైన్స్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా ఇది ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కాబట్టి ఇది సైన్స్ ప్రోగ్రామ్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. లాస్ట్ టైం సిఎస్సి తర్వాత ఈ బ్రాంచ్ని ఎక్కువ తీసుకున్నారు ఈ కాలేజీలో. ఇక్కడ 51 జనరల్, న్యూట్రల్ ఉన్నాయి, 13 ఫీమేల్ ఉన్నాయి. మీకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. ఈ బ్రాంచ్ని మాత్రం మీరు బీఎస్ఎన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఇది ఈక్వల్ టు బీటెక్. దాని తర్వాత మీరు ఎంఎస్ కూడా చేయొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ 119 జనరల్, న్యూట్రల్లో ఉన్నాయి, 30 ఫీమేల్కి ఉన్నాయి. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ కూడా మీరు పక్కన చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిజిక్స్, ఇది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ఇక్కడ 36 సీట్స్ జనరల్, న్యూట్రల్లో 9 ఫీమేల్కి ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. సో 4 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ ఇది కూడా. సో ఈక్వల్ టు డేటా సైన్స్, మంచి ప్రోగ్రామ్. దీన్ని కూడా మీరు బిఎస్ ప్రోగ్రామ్ నెగ్లెక్ట్ చేయకండి, ఈ సీట్ వచ్చినా కానీ మీరు తీసుకోండి. సో 22 జనరల్, న్యూట్రల్లో ఉన్నాయి, 6 ఫీమేల్కి ఉన్నాయి అనమాట. ఇక్కడ మీకు ఇయర్ వైజ్గా కేటగిరీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది స్టూడెంట్ మీకు ఐఐటి కాన్పూర్ గురించి ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ వివరాలు, ఫీజెస్ వివరాలు, అదేవిధంగా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక అనదర్ ఐఐటితో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.